ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో వ్యాలంటైన్స్ డే సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు ఈ రోజు నుండి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది అనేది మాత్రం ప్రజెంట్ కన్ఫర్మేషన్ లేదు. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకు బ్యాంక్ ఆఫర్స్ మీరు నోటీస్ చేస్తే బాబ్ కార్డ్, ఎస్బీఐ కార్డ్, ఎస్ బ్యాంక్ మీద మనకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తే, అమెజాన్లో వచ్చేసి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ మీద మనకు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీరు తీసుకోబోయే స్మార్ట్ ఫోన్ కింద స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది ఏ బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ అవుతుందో మీకు కనిపిస్తుంది. సో ఆ బ్యాంక్ కార్డ్ని అప్లికేబుల్ చేసి మీరు ఒక స్మార్ట్ ఫోన్ని డిస్కౌంట్లో బై చేసుకోండి. అంతేకాని ప్రతి స్మార్ట్ ఫోన్కి సేమ్ బ్యాంక్ కార్డ్ అండ్ సేమ్ బ్యాంక్ ఆఫర్ లేదు. మీరు అది మాత్రం మర్చిపోవద్దు, అదొకసారి చూసుకోండి. ఇక స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే మనం హై రేంజ్ నుండి లో రేంజ్కి వద్దాము. ఫస్ట్ అయితే మీకు చెప్పాల్సింది ఐఫోన్ 17 74,900కి ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు విత్ బ్యాంక్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ రెండు అప్లికేబుల్ చేస్తే మనకు దొరికే ప్రైస్ ట్యాగ్ 74,900 రూపీస్ చూసుకోండి. అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్ రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది కూడా మనకు ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్ 54,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది, వర్త్ స్మార్ట్ ఫోన్. అదేవిధంగా మనకు ఈ మధ్య చాలామంది అడిగారు సామ్సంగ్ గెలాక్సీ S25 ప్లస్ 74,999 కనిపిస్తుంది, ఈ ఫోన్ తీసుకోవచ్చని చాలామంది అడిగారు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనకు దొరికే ప్రైస్ ట్యాగ్ ఇదన్నమాట. ఎస్, మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. కానీ మనకు వెరీ వెరీ సూన్ తొందరలో ఇదే మంత్లో S26 సిరీస్ లాంచ్ కాబోతున్నాయి. సో వాటికి వీటికి పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి మీరు వాటి కోసం వెయిట్ చేయాలి అనుకుంటే బెటర్ ఏమో. అంటే మనకు కొంచెం రిఫైనింగ్ డిజైన్ అండ్ ఫీచర్స్, ఏఏ ఫీచర్స్తో ఫోన్ వస్తాయి కాబట్టి వాటి కోసం వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. లేదు నేను అంత పెట్టలేను అనుకుంటే మాత్రం ఎస్, మీరు తప్పకుండా 75,000 రూపీస్లో S25 ప్లస్ తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు. చాలా మంచి డీల్, ఇది మాత్రం మిస్ చేయకండి. అదేవిధంగా మనకు OnePlus 15 69,999 రీసెంట్గా వచ్చిన OnePlus యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్, దీన్ని కూడా మీరు ఈ సేల్లో తప్పకుండా బై చేసుకోవచ్చు. ఇది మీకు దొరికేది అమెజాన్లో చూసుకోండి. అదేవిధంగా Pixel 10 63,999 ఎస్, ఈ యొక్క పిక్సెల్ స్మార్ట్ ఫోన్ని కూడా మీరు తప్పకుండా ఈ సేల్లో బై చేసుకోవచ్చు. ప్రైస్ ట్యాగ్ కొంచెం డ్రాప్ అయింది కాబట్టి బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేయండి, ఈ స్మార్ట్ ఫోన్ని మీరు పట్టేయండి. డిజైన్, డిస్ప్లే, కెమెరాస్ చాలా బాగుంటాయి. అదేవిధంగా ఏఐ ఫీచర్స్ కూడా మనకు ఈసారి బాగున్నాయి కాబట్టి చూసుకోండి. అదేవిధంగా ఐఫోన్ 16 56,999కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ తీసుకోవచ్చు. కానీ నా సజెషన్ మాత్రం ఐఫోన్ 17 తీసుకోవడం బెటర్ భయ్యా. లేదు అందుకే టైట్ బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం స్టిల్ ఐఫోన్ 16 బై చేసుకోవచ్చు, మంచి డీలే. అదేవిధంగా OnePlus 15R 45,999కి ఆఫర్ చేస్తున్నారు. అంటే లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్లోనే ఫోన్ అయితే మీకు కనిపిస్తుంది కాబట్టి ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ స్మార్ట్ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. 45,000 రూపీస్లో డిజైన్, డిస్ప్లే, ఆక్సిజన్ వాయిస్ అండ్ కెమెరా కోసం తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ మంచి చాయిస్ కాబోతుంది అనమాట. అదేవిధంగా నథింగ్ ఫోన్ 3 చివరికి ప్రైస్ ట్యాగ్ డ్రాప్ అయిపోయింది. 39,999 40,000 రూపీస్లో ఫోన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ మనకు కొత్త ఫోన్ ఏమైనా వస్తుందా అంటే మాత్రం నథింగ్ నుంచి ఏమీ రావడం లేదు. నథింగ్ ఫోన్ 4 మనకు నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఈ సంవత్సరం ఎలాంటి నెంబర్ సిరీస్ స్మార్ట్ ఫోన్ రావడం లేదు కాబట్టి ఈ ఫోన్ ఏమి ఓన్లీ ఆప్షన్ పర్ సపోజ్ మీరు నథింగ్ ఫ్యాన్ అనుకుంటే మాత్రం చూసుకోండి. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 9a 36,999 చాలా మంచి డీల్ భయ్య, తప్పకుండా మీరు స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. అండ్ రాబోతున్న పిక్సెల్ 10a మీరు నోటీస్ చేస్తే డిజైన్, డిస్ప్లే, ఫీచర్స్ ప్రతిదీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి దానికి 50,000 పెట్టడం కన్నా 35,000 రూపీస్లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. చాలా మంచి డీల్, ఈ సేల్ తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోండి. అదేవిధంగా OnePlus Nord 5 32,499కి ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ బై చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ 30,000 రూపీస్లో మనకు OnePlus నుండి చాలా మంచి స్మార్ట్ ఫోన్ ఏది లేదు కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఇది మాత్రమే. సో దీన్ని మీరు బై చేసుకోండి. లేదు అనుకుంటే బిలో 25,000 రూపీస్లో Nord CE5 ఉన్నాయి మనకు రెండు ఆప్షన్స్ చూసుకోండి. Realme GT7 అండ్ Realme GT70 ఇది కూడా మనకు దొరికే ప్రైస్ ట్యాగ్ ఎబో 30,000 రూపీస్. ఈ రెండిట్లో నేను మాత్రం పర్సనల్గా సజెస్ట్ చేస్తుంది Realme GT7. అంటే నాట్ ఓన్లీ జస్ట్ పర్ఫార్మెన్స్, మనకు కెమెరా కూడా బాగుంది కాబట్టి ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ అనమాట. గేమింగ్ కోసం, కెమెరా కోసం తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకు స్పెసిఫిక్గా రియల్మీ ఫ్యాన్స్ కోసం చూసుకోండి. అదేవిధంగా ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R, అదేవిధంగా ఐక్యూ నియో 10 ఈ రెండు ఫోన్స్ మీరు నోటీస్ చేస్తే ఐక్యూ నియో 10R వచ్చేసి మనకు 26,999కి వస్తే ఐక్యూ నియో 10 వచ్చేసి మనకు 34,999కి ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇది లాంచ్ అయింది మనకు
30,000 ఒకటి, 23,000కి ఒకటి. ఇప్పుడు వచ్చేసి మనకు ప్రైస్ ట్యాగ్ పెరిగింది. ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుందని మాత్రం వెయిట్ చేయమాకండి. ప్రైస్ ట్యాగ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు తీసుకోవడమే ఉత్తమం. అండ్ ఈ రెండు కూడా మనకు గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అండ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. కెమెరా విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ కెమెరా మాత్రమే, అంత మంచి కెమెరాస్ లేవు కాబట్టి ఇవి రెండు కూడా నేను స్పెసిఫిక్గా రికమెండ్ చేస్తుంది ఎవరికైతే గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలో, ఎవరికైతే పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్స్ బాగుంటాయి. అదేవిధంగా పోకో F7 31,999 ఇది కూడా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. దీంట్లో ఫ్లాగ్షిప్ డిజైన్ ఆఫర్ చేశారు. డిస్ప్లే చాలా బాగుంది. కెమెరా విషయానికి వస్తే జస్ట్ మీడియా ఒకటే, కానీ హార్డ్వేర్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డిజైన్ బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా మనకు ఫ్లాగ్షిప్ రేంజ్లో ఆఫర్ చేశారు కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. పోకో నుండి చాలా మంచి స్మార్ట్ ఫోన్ భయ్య. మోటో ఎడ్జ్ 60 Pro 28,999 ఇది ఎవరి కోసం అంటే మాత్రం మోటో ఫ్యాన్స్ అండ్ మోటో కెమెరాస్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మంచి ఆప్షనే. క్లీన్ ఓఎస్ మీకు ఆఫర్ చేస్తున్నారా, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి దీన్ని తప్పకుండా బై చేసుకోవచ్చు. అదేవిధంగా నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A Pro అండ్ నథింగ్ ఫోన్ 3A ఇవి రెండు కూడా మనకు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. అంటే మీకు క్లీన్ ఓఎస్ కావాలి, కెమెరా కోసం స్మార్ట్ ఫోన్ కావాలి, అదేవిధంగా యూనిక్గా ఫోన్ కనిపించాలి అనుకుంటే మాత్రం ఈ రెండు ఫోన్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఒకటేమో 22,999 ఇంకొకటేమో 26,999 చూసుకోండి మరి. అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ A55 ఇది ఎవరికంటే మాత్రం జస్ట్ సామ్సంగ్ లవర్స్ కోసం మాత్రమే. అంటే బిలో 30,000లో బిలో 25,000లో ఒక్కటైనా సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి దానికోసం నేను ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నా. బికాస్ ఆఫ్ జస్ట్ ఫర్ సామ్సంగ్ లవర్స్. ఎవరికైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో సామ్సంగ్ స్మార్ట్ ఫోనే కావాలి, వేరే స్మార్ట్ ఫోన్ అవసరం లేదు అనుకునే వాళ్ళు మీరు తప్పకుండా అమెజాన్కి వెళ్ళండి, సామ్సంగ్ గెలాక్సీ A55ని బై చేసుకోండి. చాలా మంచి ఆప్షన్. అదేవిధంగా లావా అగ్ని 4 24,999 మన ఇండియా బ్రాండ్. దీన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. డిజైన్ డిస్ప్లే బిల్డ్ క్వాలిటీ ఈ ఫోన్లో చాలా బాగుంటాయి. కెమెరా విషయానికి వస్తే కొంచెం కాంప్రమైజ్, కానీ మిగిలిన అన్ని కూడా ఫోన్లో బాగున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. నార్డ్ CE5 చెప్పాను కదా ఇంతకుముందుకు, OnePlus నుండి స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే బిలో 25,000 రూపీస్లో ఓన్లీ ఆప్షన్ ఇదే. 23,999కి ఆఫర్ చేస్తున్నారు చూసుకోండి మరి. అదేవిధంగా రియల్మీ P4 పవర్ ఇది జస్ట్ ఫర్ బిగ్గర్ బ్యాటరీ. ఎవరికైతే బ్యాటరీనే మెయిన్ అలాంటి వాళ్ళు బ్లైండ్గా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి విత్ బ్యాంక్ ఆఫర్ 23,999 చూసుకోండి. 10,000 mAh లార్జ్ బ్యాటరీతో వస్తుంది. అంటే ఫోన్ కాదు, పవర్ బ్యాంక్లోనే ఫోన్ ఆఫర్ చేస్తున్నారు. బాగుంటుంది కదా. రియల్మీ P3 Ultra ఇది వచ్చేసి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఎవరికైతే గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలో, ఓవరాల్గా రియల్మీ నుండి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. రియల్మీ P4 పవర్ కన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ మీకు అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇస్తుంది భయ్య చూసుకోండి. అదేవిధంగా మోటో ఎడ్జ్ 60 Fusion బిలో 20,000 రూపీస్లో నాకు మోటో స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఓన్లీ ఆప్షన్ ఇదే. మోటో ఎడ్జ్ 60 Fusion డిజైన్ డిస్ప్లే కెమెరాస్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా మీకు ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ M56 19,999 అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ A35 19,999 రెండు కూడా మనకు కనిపించేది సేమ్ ఎగ్జాక్ట్ ఒకటే ప్రైస్ ట్యాగ్లో, కానీ రెండు కూడా మనకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. అంటే మీకు A55 వద్దు అనుకుంటే మాత్రం మీరు M56 తీసుకోవచ్చు లో ప్రైస్ ట్యాగ్లో. అదేవిధంగా IP69 రేటింగ్ కావాలి, కొంచెం క్లీన్గా ఓఎస్ కనిపించాలి, ఫ్లాగ్షిప్ డిజైన్ కావాలి అనుకుంటే A35. అంటే M56 మీరు తీసుకుంటే మాత్రం డిజైన్ దగ్గర కాంప్రమైజ్ కావాల్సిందే. డిజైన్ మీకు అంత బాగుండదు. డిజైన్ మీకు స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే, ఫ్లాగ్షిప్ రేంజ్లో కావాలనుకుంటే మాత్రం A35 అనేది పర్ఫెక్ట్ ఆప్షన్ చూసుకోండి. రెండు కూడా జస్ట్ ఫర్ శాంసంగ్ లవర్స్ కోసం మాత్రమే, వాళ్ళకి ఈ ఫోన్స్ బాగుంటాయి. అదేవిధంగా ఓపో K13 ప్రైస్ ట్యాగ్ కొంచెం డ్రాప్ అయింది. 6,999కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ ప్రైస్ సెగ్మెంట్లో లార్జ్ బ్యాటరీ, మంచి పర్ఫార్మెన్స్, గేమింగ్ కోసం మాత్రం ఈ ఫోన్ తప్పకుండా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఓవరాల్గా ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ ఓపో అని చెప్తాను. రెడ్మీ నోట్ 14 Pro 20,999కి ఆఫర్ చేస్తున్నారు. ఎవరికైతే షామీ స్మార్ట్ ఫోన్ కావాలో, రెడ్మీ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ బై చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఓన్లీ ఆప్షన్ ఇదే. మంచి కెమెరా, పర్ఫార్మెన్స్, డీసెంట్ డిజైన్తో వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫోన్ బై చేసుకోవచ్చు. ఏంటి భయ్య ఇలా చెప్తున్నావు, ఇది పాత ఫోన్ అంటే మాత్రం ఎస్, పాత ఫోన్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ మన ఇండియా మార్కెట్లో కొత్త రెడ్మీ నోట్ సిరీస్ వచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీరు నోటీస్ చేస్తే మాత్రం ఎస్, ఈ ఫోన్ ఈ ప్రైస్ ట్యాగ్లో వర్తి అంటాను. అందుకోసం చాలామంది పాత స్మార్ట్ ఫోన్స్ని కూడా రికమెండ్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది, ప్రతి ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెడుతుంది కాబట్టి అందుకోసమే ఓల్డ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కూడా రికమెండ్ చేయాల్సి వస్తుంది చూసుకోండి మరి. అదేవిధంగా రియల్మీ P4 5G స్మార్ట్ ఫోన్ 18,999 తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కోసం, లార్జ్ బ్యాటరీ కోసం, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం రియల్మీ నుంచి చాలా మంచి స్మార్ట్ ఫోన్. అండ్ దీంట్లో మనకు డీసెంట్గా కెమెరాస్ కూడా ఆఫర్ చేస్తారు కాబట్టి దీన్ని మీరు తప్పకుండా కన్సిడర్ చేసుకోవచ్చు.
అదేవిధంగా పోవా 7 అండ్ పోవా 7 ప్రో ఇవి రెండు కూడా టెక్నో నుంచి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. మనకు రియర్ సైడ్లో లైటింగ్ ఉంటుంది, అదేవిధంగా వైర్లెస్ ఛార్జింగ్ కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్ అని రిఫ్రెష్ రేట్ హైగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరికైతే గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ కావాలో, యూనిక్ లుక్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్స్ని ట్రై చేసుకోవచ్చు. చూసుకోండి, పోకో M8 5G స్మార్ట్ ఫోన్ రీసెంట్గా పోకో నుండి వచ్చిన M సిరీస్ స్మార్ట్ ఫోన్ అండ్ ఇది నథింగ్ బట్ పోకో X7 5G స్మార్ట్ ఫోన్ భయ్యా. దాన్ని రీబ్రాండ్ చేసి ఇండియా మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ ప్రైస్లో ఈ ఫోన్ బాగుంటుంది, తీసుకోవచ్చు. కానీ కెమెరా దగ్గరనే కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది, కానీ డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంటాయి. అదేవిధంగా హైపర్ వాయిస్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది కాబట్టి చూసుకోండి. మోటో G57 పవర్ అండ్ మోటో G67 పవర్ ఇవి రెండు కూడా మనకు మోటో నుండి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్. లార్జ్ బ్యాటరీ కావాలి, క్వాల్కామ్ చిప్సెట్ కావాలి, సోనీ సెన్సార్తో మనకు కెమెరా కావాలి అనుకుంటే మాత్రం మోటో నుండి ఉన్న ఈ రెండు ఫోన్స్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. మోటో G57 పవర్ వచ్చేసి మనకు 12,999 అయితే G67 పవర్ వచ్చేసి మనకు 14,999. అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ ఈ రెండు ఫోన్స్లో ఒక ఫోన్ మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అదేవిధంగా రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 14 SE 5G స్మార్ట్ ఫోన్ 13,999. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, చాలా మంచి డిస్ప్లే, డీసెంట్ కెమెరాస్, డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి ఈ రెడ్మీ స్మార్ట్ ఫోన్ మీరు బిలో 15,000 రూపీస్లో బై చేసుకోవచ్చు ఎవరికైతే రెడ్మీ స్మార్ట్ ఫోన్ కావాలో. అదర్వైజ్ ఈ ఫోన్ని మీరు తప్పకుండా ఇగ్నోర్ చేసేయచ్చు. అదేవిధంగా పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్ 13,499. లార్జ్ బ్యాటరీ, మంచి డిస్ప్లే, డీసెంట్ కెమెరాస్, ఈ ఫోన్ బాగుంటుంది. దాంతోపాటు పోకో M7 Plus లార్జ్ బ్యాటరీ, మంచి పర్ఫార్మెన్స్, పవర్ బ్యాంక్ మాటికి క్యారీ చేయడం ఇష్టం లేకపోతే మాత్రం ఈ ఫోన్ అలాంటి వాళ్ళ కోసమే. ఇన్బిల్డ్గా పవర్ బ్యాంక్ ఉన్నట్టే పోకో M7 Plus 5G స్మార్ట్ ఫోన్, అది కూడా బడ్జెట్లో. దాంతోపాటు వివో T4 Lite 5G స్మార్ట్ ఫోన్ 10,499కి ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఫ్లాష్ లైట్, IP64 రేటింగ్, మిలిటరీ గేట్ సర్టిఫికేట్, లార్జ్ బ్యాటరీ, మంచి డీసెంట్ కెమెరాస్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ చూడడానికి ఫోన్ మనకు 10,000 రూపీస్ ఫోన్లా అనిపించదు, ఏదో 25,000-30,000 రూపీస్ ఫోన్లా అనిపిస్తుంది. కాబట్టి డిజైన్ కోసం మాత్రం మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. చూసుకోండి. అదేవిధంగా రెడ్మీ A4 9499. ఎస్, బాగుంటుంది, మొబైల్ డీసెంట్ ఫీచర్స్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు తీసుకోవచ్చు. అండ్ ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2. చూసుకోండి. అండ్ ఇది 5G స్మార్ట్ ఫోన్. దాంతోపాటు శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ F06 అండ్ F07 ఇవి రెండు కూడా బిలో 10,000 రూపీస్లో నాకు శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే, ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ రెండు ఫోన్స్ అలాంటి వాళ్ళ కోసం మాత్రమే. బిలో 10,000 రూపీస్లో వస్తాయి కాబట్టి ఈ ఫోన్స్ మీరు తప్పకుండా కన్సిడర్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇవేనండి ఈసారి మీరు బై చేయాలి అనుకున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా మొబైల్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. ఆ ఫోన్ తీసుకోవచ్చా లేదా, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేసి చాలా అవసరం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.